ఎంకే టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కూడా రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ద్వాదశ రాశుల వాళ్లకు ఎలా ఉండబోతుంది, ఈ నవంబర్ మాసమంతా కూడా అన్ని రాశుల వాళ్లకు ఎవరెవరికి ఏ విధముగా ఉండబోతూ ఉన్నది, ఎలా ఉంది, ఎటువంటి ఉపయోగాలు ఉన్నాయి అనేటువంటిది తెలియజేయటం జరుగుతూ ఉన్నది. ఈ 12 రాశుల వాళ్లకు ఈ నవంబర్ మాసమంతా కూడా ఒక్కసారి ఎవరెవరు వారి జాతకం ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతున్నది, ఎలా నడుచుకుంటే మేలు జరుగుతుంది, అభ్యున్నత పదములో ముందుకు వెళతారు అనేటువంటిది తెలుసుకుంటారు అనేటువంటి భావంతో తెలియజేస్తూ, కర్కాటక రాశి వారికి ఈ నవంబర్ మాసమంతా కూడా ఎలా ఉంది అంటే చాలా యోగవంతమైనటువంటి కాలము, అనుకూలవంతముగా ఉంది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఎందుకు అంటే గురువు యొక్క మార్పు, కర్కాటకములోకి ఎప్పుడైతే గురువు వచ్చాడో అక్కడి నుంచి మీకు దైవ సంబంధమైనటువంటి కార్యాలలో పాల్గొనటము, లేదా భగవంతుడి యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కావటము, అంతేకాకుండా స్థిరత్వము అనేటువంటిది ఏర్పడటము, ఆకస్మిక ధనలాభము, కొన్ని ఖర్చులు, అనారోగ్యముతో ఉండేటువంటి వాళ్ళు ఆరోగ్యవంతులుగా ఉండటము, ఆరోగ్యము బాగు చేసుకోవటము, ఒక ఉన్నతమైనటువంటి దిశగా మీ అడుగులు వేసుకోవటానికి పరిపూర్ణమైనటువంటి యోగవంతమైనటువంటి కాలముగా చెప్పవచ్చును. కొంతమంది మిమ్మల్ని విమర్శించేటువంటి వాళ్ళు విమర్శించిన మీ యొక్క దృష్టి ఉన్నతమైనటువంటి స్థితి వైపే ఉంటుంది కాబట్టి మానసికముగా దృఢముగా మీరు అనుకున్నది అనుకున్నట్టుగా పట్టువదలని విక్రమార్కుడులాగా ఎప్పుడైతే మీరు అనుకున్నటువంటి దాని గురించి మీరు ముందుకు వెళతారో, మీ అడుగులు ముందుకు ఎవరు వచ్చినా, మీ వెంట రాకపోయినా, మీ అడుగులు ముందుకు వేస్తారో, మీ వెంట మొదటిసారి రాకపోయినా 10 మంది మీరు వెళుతూ ఉంటే తప్పకుండా మీ దారిలోకే రావాల్సినటువంటి అవసరము, ఆవశ్యకత ఏర్పడతాయి గాక. అయితే కుంభములో రాహువు ఉండేటువంటి దాని వలన, ద్వితీయములో కేతువు ఉండేటువంటి దాని వలన కొన్ని దగ్గరి వరకు వచ్చి తప్పిపోవడం లాంటివి జరగవచ్చును. అయితే అవి తప్పిపోయినాయే అనేటువంటి బాధ ఎంత మాత్రము అవసరము లేదు. తర్వాత అయినా మీరు దాన్ని మళ్ళీ చేజిక్కుంచుకునేటువంటి అవసరము మీకు ఉంటుంది, ఆ యోగము మీకు ఉన్నది అనేటువంటిది తెలియజేస్తూ ఉన్నాను. ఏది ఏమైనా మీరు పుట్టుక లగ్నం అనేటువంటిది చాలా ముఖ్యం. రాశి కర్కాటక రాశి వాళ్లకు బాగుంది, కానీ ఏ లగ్నములో పుట్టారు ఏమిటి అనేటువంటిది చాలా ముఖ్యముగా ఉంటుంది. ఆ లగ్నము అనేటువంటిది ఒక్కసారి చూసుకొని మీకు అనుకూలవంతమైనటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని, మీకు నమ్మకం ఉన్నటువంటి వాళ్ళ దగ్గర చూపించుకొని చేసుకోవాలి ఎప్పుడూ కూడా. అందుకని అలా ముందుకు వెళితే మీ జాతకము తప్పకుండా విజయ పథములో ముందుకు వెళ్ళటానికి యోగవంతముగా, మిగతా గ్రహస్థితులన్నీ కూడా చాలా అనుకూలముగా ఉన్నాయి అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పై అధికారుల నుండి ప్రశంసలు, ఉన్నతమైనటువంటి యోగాన్ని పొందే విధముగా ఉంటుంది. అంటే మీరు ఉద్యోగంలో అప్గ్రేడ్ కావటము, పదోన్నతులు రావటము, లేదా ఉన్నతమైనటువంటి స్థానానికి వెళ్ళటము, లేదా కంపెనీ వాళ్ళు మిమ్మల్ని దూర ప్రదేశాలకు పంపటము, వాళ్ళ ఖర్చులతో సంతోషముగా భార్యాభర్తలు ఇద్దరు ఎంజాయ్ చేయటము, అంటే వేరే చోటకి వెళ్ళి రావటము చేయటము, ఇలాంటివి కూడా ఉంటాయి. అంటే మానసికమైనటువంటి సంతోషాన్ని, ఆనందాన్ని ఎంత కావాలనో అంత పరిపూర్ణముగా పొందటానికి ఈ మాసము అనుకూలవంతముగా ఉన్నది. అయితే మీ దృఢ సంకల్పము అనేటువంటిది చాలా ముఖ్యం. మీరు ఆ సంకల్ప మాత్రము చేతనే నాకు ఇదే కావాలి అంటే అదే మీకు పూర్ణముగా అవ్వడానికి సిద్ధముగా ఉన్నది. వ్యాపారము చేసుకునేటువంటి వాళ్లకు మంచి లాభదాయకముగా ఉన్నది, అనుకూలముగా ఉన్నది. అలాగే శుభకార్యాలలో పాల్గొనేటువంటి విధానము కానీ, లేదా శుభకార్యాలు చేయడంలో ముందుండడము కానీ జరుగుతుంది. దేవాలయాలు కానీ, పుణ్యక్షేత్రాలు కానీ సందర్శించడం లాంటివి జరుగుతాయి. కొన్ని ఉన్నట్టుండి మీరు అనుకోకుండానే ధార్మికత్వముగా కొన్ని దానాలు అనేటువంటివి చేస్తారు తెలియకుండానే. ఎందుకు అంటే చెప్పి చెయ్యాలి అనేటువంటిది కాదు, అక్కడికి వెళితే ఏదో ఇది చేద్దాములే అనేటువంటి భావనతో చేయడం వలన మీకు మేలు జరిగేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి గాక. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి ధనము భగవంతుడి అనుగ్రహము చేత మీ చేతికి అందేటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి.
విద్యార్థులు చాలా శ్రద్ధగా చదువుకోవాల్సినటువంటి అవసరము ఉన్నది. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్లకు యోగవంతముగా ఉన్నది. చిన్న వ్యాపారుల దగ్గర నుండి పెద్ద పెద్ద వ్యాపారస్తుల వరకు కూడా చాలా అనుకూలవంతముగానే ఉన్నది. ఆధ్యాత్మికము వైపు మీ యొక్క మనస్సు మళ్ళటము, ఎక్కువ శాతము ధ్యానములో ఉండటము కానీ, యోగా చేయటము కానీ, ప్రాణాయామం లాంటివి చేయటము కానీ వాటి యందు దృష్టి పెడతారు. చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి కలిగినప్పటికీ వాటిని అధిరోహించి ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నమే చేస్తారు. ఇంట్లో పెద్దవాళ్ల యొక్క ఆరోగ్యాల మీద దృష్టి పెడతారు. పిల్లల యొక్క చదువుల మీద దృష్టి పెడతారు. ఎప్పుడూ లేనిది ఒక విషయం మీకు గుర్తుకు రావటం అనేటువంటిది జరుగుతుంది. మీ యొక్క సముఖానికి రావటం అనేది జరుగుతుంది. ఇన్నాళ్ళ నుంచి నాకెందుకు చెప్పలేదు అనేటువంటి భావనతో దాని మీద దృష్టి పెట్టి దాన్ని పరిష్కార మార్గముగా చూసుకుంటారు అనేటువంటిది తెలుస్తూ ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి అని కోరుకునేటువంటి వాళ్లకు నేను చెప్పేటువంటిది, ఇప్పుడు కార్తీక మాసము కాబట్టి కార్తీక మాసములో పరమేశ్వరుడికి, పార్వతీ పరమేశ్వరులకు మనం ఏమి చేస్తే బాగుంటుంది అనేటువంటి ధోరణితో చూసుకున్నట్టయితే ఉమ్మెత్త పూలు అని ఉంటాయి. అలాంటి ఉమ్మెత్త పూలు కానీ లేకపోతే తెల్లటి పుష్పాలను కానీ పరమేశ్వరుడికి సమర్పించండి. తప్పకుండా సోమవారం నాడు చేయండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు.